నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం ఏప్రిల్ 11, 2025 శుక్రవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం, సూర్యోదయం ఉదయం 6:05, సూర్యాస్తమయం సాయంత్రం 5:36. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి చైత్ర శుక్ల చతుర్దశి. చతుర్దశి తిథి ఏప్రిల్ 10 గురువారం రాత్రి 1:02 ఏప్రిల్ 11 శుక్రవారం రాత్రి 2:32 వరకు చతుర్దశి తిథి అనేది ఉంటుందండి. తదుపరి చైత్ర శుక్ల పౌర్ణమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. నక్షత్రం ఉత్తర నక్షత్రం ఏప్రిల్ 11 శుక్రవారం మధ్యాహ్నం 2:53 వరకు ఉంటుంది. తదుపరి హస్త నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి కన్యారాశి. కన్యారాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు కన్యారాశిలోకి చెందుతారు. యోగం ధ్రువ రాత్రి 7:44 వరకు, తదుపరి వ్యాఘాత. కరణం గర మధ్యాహ్నం 2:12 వరకు, తదుపరి వణిజ రేపు తెల్లవారుతానుగా శనివారం తెల్లవారితే 3:24 వరకు, తదుపరి విష్టి భవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం రాత్రి 12:05 నుండి రాత్రి 1:50 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:23 నుండి ఉదయం 9:12 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:27 నుండి మధ్యాహ్నం 1:16 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 వరకు. యమగండం మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4:30 వరకు. గుళిక కాలం ఉదయం 7:36 నుండి ఉదయం 9:11 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:30 నుండి తెల్లవారితే 5:18 వరకు. అమృత గడియలు ఉదయం 6:51 నుండి ఉదయం 8:35 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 నుండి మధ్యాహ్నం 12:42 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ధర్మరాజు మహారాజుగా నియమింపబడిన తర్వాత యువరాజుగా ఎవరు నియమింపబడ్డారు? ఆప్షన్ ఏ అర్జునుడు, బి అభిమన్యుడు, సి భీముడు. మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాపెట్టి ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడిగినట్లయితే అదే ప్రశ్న మనం యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం కర్ణుడి చరిత్రను పూర్తిగా ధర్మరాజుకు తెలిపిన వాడు ఎవరు? దీనికైతే జవాబు బి నారదుడు అండి. నేను ముందుగా చెప్పినట్టుగానే తిరుపతి ప్రయాణం వల్ల ఎవరైతే కరెక్ట్ సమాధానం చెప్పారో వాళ్ళ పేర్లు అయితే నేను చెప్పలేకపోతున్నాను. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు మరి పిల్లల్ని అడిగి వాళ్ళు కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఈరోజు ప్రత్యేకతలు. ఈరోజు ఒంటిమిట్ట కోదండరామస్వామి వారి కళ్యాణం అండి. మరియు జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం అండి. మరియు జాతీయ పెంపుడు జంతువుల దినోత్సవం కూడా. మరియు జ్యోతిరావు పులే గారి జయంతి అండి ఈరోజు. మరియు ఈరోజు అంతర్జాతీయ కార్మిక సంస్థ అనేది ఈరోజే ఏర్పడిందండి. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. ఈరోజు వివాహాలు చేయడానికి, నిశ్చితార్థం చేసుకోవడానికి, గోధుమరా వేయడానికి, పెళ్లి పత్రిక రాసుకోవడానికి, పెళ్లి చూపులకు వెళ్ళటానికి, పెళ్లి కొడుకును కానీ పెళ్లి కూతురుని కానీ తయారు చేయడానికి, మరియు పెళ్లికి సంబంధించిన వస్త్రాలు కానీ, వాహనాలు కానీ, బంగారం కానీ కొనుగోలు చేయడానికి ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా గృహప్రవేశం చేయడానికి, శంకుస్థాపన చేయడానికి, ద్వారబంధం ఎత్తడానికి, అద్దె ఇంట్లో దిగడానికి కూడా ఈరోజు చాలా మంచిది. మరియు అక్షరాభ్యాసం చేయడానికి, బారసాల చేయడానికి, అన్నప్రాసన చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు
నూతన వస్త్ర వ్యాపారాలైనా లేదా కొత్తగా షాపులు ఎటువంటివైనా ఓపెన్ చేయాలన్నా లేదా వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా కూడా మంచిదండి. ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయడానికి లేదా ప్రారంభించడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. కార్లైనా బైక్లైనా ఓపెన్ చేయడానికి కూడా ఈరోజు మంచిది. అదేవిధంగా ఇళ్ళ స్థలానికైనా ఇల్లులకైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా కూడా మంచిది. అదేవిధంగా ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేయడానికి నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు బోర్లు తీయడానికి స్లాబ్లు వేసుకోవడానికి కూడా ఈరోజు చాలా మంచిది. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్రెండ్స్ అయినా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.